యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగానికి నేటి అంశాన్ని తీసుకుందాం. చూడండి ఒకసారి 24 ఇర్మియా గ్రంథము, భక్తుడైన ఇర్మియా గ్రంథము 24 5వ వాక్యాన్ని చదువుకుంటున్నాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలుగ వలెనని ఈ స్థలం నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. ఆ చివరి వాక్యాన్ని మనం నేటి దినం కొరకు ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి చూడండి, ఆ చివరి ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. దేవుడునైనా నేను నిన్ను దేవుడునైనా నేను అంటే లక్ష్యం ఉంచి దేవుడు. అందులో మనము బాగా గ్రహిస్తే ఈ దిన అంశము లక్ష్యం ఉంచు దేవుడు, లక్ష్యం ఉంచే దేవుడు. గత వారము మేలు చేసే దేవుడు యూట్యూబ్లో వచ్చింది, చూసారు లేదు కానీ మేలు చేసేటటువంటి దేవుడు. ఈ దినము లక్ష్యం ఉంచే దేవుడు. చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళు కాదు, ఎవరైనప్పటికీ కూడా దేవుడు లక్ష్యం ఉంచకపోతే మన బ్రతుకులు ఈ రీతిగా ఉండవు. దేవుడు లక్ష్యం ఉంచాడు కాబట్టి మన అందరము సంతోషంగా ఉన్నాము, సమాధానంగా ఉన్నాము. దేవుని కృప చొప్పున మన కుటుంబాలు నడుస్తున్నాం. అంటే ఈ దినం యొక్క అంశము లక్ష్యం ఉంచే దేవుడు, లక్ష్యం ఇచ్చే దేవుడు. గత వారము మేలు చేసే దేవుడు. అంతకుముందు వారం మదర్స్ డే చూద్దాం. ఇద్దరు మదర్స్ డే అనే మాట ఉంది. తల్లి ప్రేమ గురించి మనం యూట్యూబ్లో దాన్ని చూడండి. టైటిల్ ఏంటనేది నేను గుర్తులేదు. ఈ రీతిగా నెలలో వాక్యాలు ఒకటి నడుస్తున్నాయి. 2 లూకాసు సువార్త 18వ అధ్యాయంలో మనము అక్కడ కూడా లక్ష్యం ఉంచాడు. ఒక యజమానుడు లక్ష్యం ఉంచినట్లుగా అక్కడ న్యాయాధిపతి అయినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మొదటి వాక్యము 2వ వాక్యం నుంచి మనం చూద్దాం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేది. కాబట్టి ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు వచ్చింది, కానీ ఆ న్యాయాధిపతి లక్ష్యం ఉంచలేదు ఆ విధవరాల మీద. ఒక పట్టణంలో ఒక అధిపతి ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. గత వారం కూడా మనం చూసాం. ఒక స్థానాధిపతి తన పనివాడు బలహీనుడైనప్పుడు ఆ బలహీనం కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా, నువ్వు ఒక మాట మాత్రం చదివిస్తే నా పనివాడు స్వస్థతను అందుతాడని. అలాగే ఈ దినం కూడా ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అతనే న్యాయాధిపతి. అవునంటే అవును, కాదంటే కాదు. కానీ ఒక విధవరాలు పదే మాటికి అక్కడ రాయబడి ఉంది, మాటికి వచ్చి నా శత్రువుకి నాకు విరోధం వచ్చింది. ఆ విరోధం వచ్చింది కాబట్టి న్యాయం తీర్చు, యజమానుడా న్యాయం తీర్చండి. పదే ఆ యజమానుడి మీద లక్ష్యం వచ్చింది, కానీ ఆ యజమానుడు ఈమె మీద లక్ష్యం వచ్చలేదు. యజమానుడి మీద లక్ష్యం ఉంది, ఆయన న్యాయం చేస్తాడని. ఆయన న్యాయం చేస్తాడు. ఈ విధవరాలు వెళ్ళి నాకు న్యాయం చేయండి, నా పక్కింటి ఆవిడ నన్ను
తిడుతుంది, నా పక్కింటి ఆవిడ నా మీదకి వస్తుంది కనుక న్యాయం చేయండి అంటే లక్ష్యం ఉంచి ఎంతో న్యాయం చేస్తాడని ఆ యజమానుడి దగ్గరికి వెళితే ఆ యజమానుడు వదిలిపెట్టాడు, కానీ ఎంత మాత్రం లక్ష్యం పెట్టాలి. ఆమె ఒకసారి కాదు, రెండోసారి వచ్చింది, మూడోసారి వచ్చింది, నాలుగోసారి, ఇంక ఎన్నిసార్లు అయినా అలా వస్తూ ఉంది. పదే పదే వస్తా. యజమానుడి యొక్క మనస్సు కరిగింది, అధిపతి యొక్క మనస్సు కరిగింది, న్యాయాధిపతి మనస్సు కరిగింది. అమ్మో, ఇన్నిసార్లు నేను ఒకనాడు కూడా లక్ష్య పెట్టలేదు, ఆమెను గురి పెట్టలేదు, ఆమె మీద నేను శ్రద్ధ కలిగి లేను, కానీ నా మీద ఆమె శ్రద్ధ కలిగి ఉంది కాబట్టి న్యాయం తీర్చాలి, ఆమెకు అన్యాయం జరగకూడదు అని లక్ష్య పెట్టినట్లుగా ఈ ఉపమానంలో మనకి వాక్యము కనబడతా ఉంది. ఈ ప్రసంగాన్ని ఒకసారి నేను సిద్ధపరచుకున్నాను పేపర్ మీద సిద్ధపరచుకుంటే పేపర్ ఏమైపోయింది కనపడలేదు. వారం అంతా కష్టపడితే వారం తర్వాత పేపర్ ఏమైంది లేదు. మళ్ళీ లక్ష్యం వచ్చేది అనే అంశం మీదే మళ్ళీ ప్రయత్నం చేసి మొత్తానికి రెండోసారి ప్రయత్నం చేశాను. ఇక్కడ ఒక మంచి గంపం ఉన్నది. ఇర్మియా అనేక సార్లు ఇర్మియాకు దేవుడు కనిపించాడు. ఇర్మియాకి చాలాసార్లు కనిపించి ఒకసారి అన్నాడు, నువ్వు బాదం చెట్టు కిందకి వెళ్ళు, బాదం చెట్లను, బాదం పళ్ళను, బాదం ఆకులను చూడు అన్నాడు. అలాగే మరొకసారి కుమ్మరివారి ఇంటికి వెళ్ళు అన్నాడు. కుమ్మరివారి ఇంటికి వెళ్ళి సారెను చూడు, సారె మీద ఉన్నటువంటి గుండను చూడు, అది ఎలా తయారు. మరొకసారి అన్నాడు, కంసాల వారి ఇంటికి వెళ్ళు, పైన వాక్యాలు ఉన్నాయి. కంసాల వారి ఇంటికి వెళ్తే కంసాల వాడు ఏం చేస్తున్నాడు, ఎలా తయారు చేస్తున్నాడో చూడు. మరొకసారి అన్నాడు, మరి అనేకమైన ఈ కమ్మరివాడు, కంసాలుడు, కమ్మరుడు, ఇంకా రకరకాల విషయాలని కథలు, ఉపమానాలు చాలా ఉన్నాయి ఇందులో చెప్పి చాలా చక్కగా వర్ణించి ఈసారికి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు నేను నిన్ను లక్ష్య పెట్టెదను. దేవుని దగ్గర గుజాడితే దేవుడి లక్ష్య పెడతాడు. గుజాడగా అంగలార్చగా విజ్ఞాపన చేయగా విన్నపం చేయగా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను లక్ష్య పెడతాడు. అయితే 2 తట్లను తీసుకున్నాడు, 2 గంపలను తీసుకున్నాడు, ఒక మంచి పండ్లు ఎక్కాడు, చెడ్డ పండ్లు ఎక్కాడు. ఈ రెండింటిని చూడు అన్నాడు. అలాగే అనేక సార్లు చెట్లు చూపించాడు, ఇంకా సారీని చూపించాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఎంతో ఉపమానాలు చెప్పాడు ఆయన, చాలా ఉపమానాలు చెప్పాడు. అవన్నీ చెప్తే మన సమయం ఒకటే తీసుకున్నాం. మంచి అంజూరపు పండ్లు, చెడ్డ అంజూరపు పండ్లు. ఈ 2 గంపలను తీసుకొని చూడు, ఒకసారి చూడు, ఈ మంచి పండ్లను చూడు, ఈ చెడ్డ పండ్లను చూడు. ఈ రీతిగా ఇశ్రాయేలీయుల యొక్క జనాలు కూడా ఈ చెడ్డ పండ్ల వల్లే చెడిపోయారు కాబట్టి వీరిని బబులోను పంపించేస్తున్నాను అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తున్నాము. ఎక్కడికి పంపించేస్తున్నాడు అన్నాడు, బబులోను రాజైన నెబుకద్నెజరు యొద్దకు చెరలోనే పంపించేశాడు. పంపించేసిన తర్వాత అక్కడ వారు ఎన్నో శ్రమలు అనుభవించారు. కొన్నిసార్లు ఎన్నోసార్లు చాలా ఉపమానాలు చేశారు, ఎన్నో ఉపమానాలు. అందుకే నీవు లక్ష్య పెట్టేటటువంటి దేవుడు గొప్పోడు కనుక ఆ గొప్పోడు నిన్ను లక్ష్య పెట్టేటటువంటి దేవుడు. ఆయన లక్ష్య పెట్టాలంటే ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించాలి. ఆయన ప్రణాళిక చొప్పున నడవాలి, ఆయన కృప చొప్పున నడవాలి. మనం అనుకుంటాం కానీ ఎలా ఉన్నప్పటికీ దేవుడు నా పక్షాన ఉన్నాడు అని అనుకుంటాము. అనుక్షణము నీ అడుగులలో కూడా దేవుడు లక్ష్య పెట్టి నిన్ను పడిపోకుండా పట్టుకుంటాడు. ప్రతి క్షణము నేను తోడుగా ఉంటాను. ఆయన అడుగు జాడలను మనం నడవాలి. నీ అడుగు జాడలను ఆయన లక్ష్య పెడతా ఉంటాడు, ఆయన కనిపెడతా ఉంటాడు. అంటే ఏంటి, శ్రద్ధ కలిగి ఉండుట, గురి కలిగి ఉండుట. లక్ష్య పెట్టుట అంటే శ్రద్ధ కలిగి ఉండడం. దేవుడు నీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు, దేవుడు నీ ఎడల గురి కలిగి ఉన్నాడు.
నీకు ప్రమాదం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆయన గురి కలిగి ఉన్నాడు కాబట్టి నేను తప్పిస్తాను. అందుకే నేను చెప్తున్నాడు, ఈ చెడిపోయిన పళ్ళు ఉన్నాయి, మంచి పళ్ళు ఉన్నాయి. ఈ చెడిపోయిన పళ్ళను ఒకసారి చూడు. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఈ రీతిగాను ఒకసారి తీసుకుని వెళ్ళాడు. ఇర్మియా, నీ తల్లి గర్భంలో పిండముగా ఉండగానే నాకు తెలుసు, రూపింపబడక ముందే నీవు నాకు తెలుసు. ఇదిగో నేను పిలుస్తున్నటువంటి నది ఒడ్డుకి రా, యూఫ్రటీస్ అనేటువంటి నది దగ్గరికి రమ్మన్నాడు ఇర్మియా. ఇచ్చి అవిసెనాలతో తయారు చేయబడినటువంటి ఈ తాడు పంపించాడు. ఈ తాడు దీన్ని ఏమంటారంటే నడికట్టు అంటారు. ఈ నడికట్టు ఇచ్చి ఇర్మియాతో మాట్లాడు. ఇర్మియా, వచ్చే వేళ నీకు ఒక విషయం చెప్పాలి. తల్లి గర్భంలో నువ్వు పిండక ముందు, రూపింపబడక ముందే నేను ఎరిగి ఉన్నాను, మీకు అందరినీ కూడా నేను ఎరిగి ఉన్నా. నేను ఏ రీతిగా సిద్ధపరిచానో నాకు తెలుసు. కనుక నువ్వు ఎవరి ప్రాయంలో వచ్చి ఉన్నావు. వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావంటే యూఫ్రటీస్ అనేటువంటి నది ఒడ్డుకి ఒక్కసారి రా అనిపించు. ఒకసారి రా అంటే వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అవిసెనాలతో తయారు చేయబడ్డ ఇలాంటి తాడు ఇచ్చాడు. పట్టుకొని మొడకిన నడికట్టు, దీన్ని నడికట్టు. ఈ నడికట్టు నువ్వు ఏం చేస్తావంటే నీ నడుమునకు కట్టుకో. నువ్వు నడుమునకు కట్టుకొని ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళు. వెళ్ళిన వెంటనే ఒక స్థితి కనబడుతుంది. ఆ స్థితి ఏంటి అంటే, ఒకటి మంచి గంప, రెండు కుళ్ళిపోయిన అంజూరపు పళ్ళు ఉన్నటువంటి గంప కనబడుతుంది. ఆ గంపలో నువ్వు పరికించి చూడు ఒకసారి. నా ప్రజలు కూడా ఈ రీతిగానే ఉన్నారు. ప్రజలు ఈ రీతిగా ఉన్నారు. ఈ నడికట్టును ఆయనకు ధరింప చేసి దేవుని వర్తమానాన్ని అందించడానికి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. గట్టిల్ అంటారు. గట్టిల్ అంటే నడికట్టు. ఈ నడికట్టును కట్టుకున్నాడు. ఓ మాట ఇచ్చాడు, ఎప్పుడు తడిసిపోకూడదు. ఇది కొన్నప్పటి నుంచి ఎలాగ ఉంది, ఉతకలేదండి, ఎప్పుడు తడకూడదంట. ఎన్నాళ్ళైనా తాడు తీసేది తప్ప దీన్ని తీసి వేరే పక్కకు పెట్టు. ఇది దేనికి సాదృశ్యం అంటే, ఇశ్రాయేలు నా ప్రజలకు సాదృశ్యమై ఉన్నారు. నా ప్రజలు నా నడుము చుట్టూ ఉన్నారు. ఈ తాడు ఎలా ముడిపడి ఉన్నదో నా ప్రజలు కూడా అదే రీతిగా ముడిపడి ఉన్నారు. కనుక ఈ తాడు నీ నడుమునకు కట్టుకొని, ఈ నడుమునకు ఉన్న ఈ తాడు ఏ రీతిగా కట్టబడిందో ఇశ్రాయేలీయుల ఈ సంఘాన్ని నా నడుమునకు కట్టుకొని నడవాలి. ఆ కీర్తి లేకుండా నువ్వు నడాలి. దినాలిచ్చి నువ్వు యవనస్తుడయ్యావు, నా సేవకు పిలువబడ్డావు, నా సేవలో జీవించడానికి వచ్చావు. కాబట్టి నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఏ రీతిగా ఉండాలి, నీ నడుమున ప్రజలున్నారని గుర్తుపెట్టుకుని నడవాలి. అందువరకు శ్రేష్టమైనటువంటి మాటలను తెలియజేయాలి. వారి మనసు చెడిపోయినటువంటి పండ్లను ఏ రీతిగా ఉన్నాయి, వారి హృదయములు పాడయ్యాయి, వారి మనస్సులు పాడయ్యాయి, వారి జీవితాలు పాడయ్యాయి. అందుకనే వారు మారు మనసు నేను ఏం చేశానంటే కొన్ని కష్టాలు పెట్టాను, శ్రమలు పెట్టాను, దుఃఖం పెట్టాను, వేద పెట్టాను. దానివల్ల వాళ్ళు కుళ్ళిన బళ్ళ వలె ఉన్నారు. కనుక ఈ నడికట్టు, ఈ యూఫ్రటీస్ నది ఒడ్డుకు నీకు ఇస్తున్నాను. ఈ తాడు పట్టుకుని వెళ్ళి నడుము కట్టుకుని వారి మధ్యలో సంచరించు. నేను ఎల్లప్పుడూ నిన్ను చూస్తా ఉంటాను. కాబట్టి జాగ్రత్త సుమాని చెప్పి తీసుకుని వచ్చి ఆ రెండు గంపలను చూపిస్తామన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా ఇశ్రాయేలు యొక్క ప్రజలను పోలి ఉన్నాము కాబట్టి, ఇశ్రాయేలు యొక్క మనుగడలో మనము కూడా నడుస్తున్నాము కాబట్టి, మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి లక్ష్య పెట్టే జీవితాలను కలిగి ఉండాలి తప్ప లక్ష్య పెట్టని బ్రతుకులను మనం కలిగి ఉండకూడదు. దేవుడు లక్ష్య పెట్టాలి మనల్ని. ఎందుకు లక్ష్య పెడతాడు?
నీవు దేవుని ఎడల లక్ష్యం కలిగి ఉంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా వరకు ఆయన చేసేటటువంటి మేలు నేను పొందుకుంటాననేటువంటి ఆలోచన నీకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు కూడా నీ అవసరతలను తీరుస్తాడు, నీ ఆరోగ్యాన్ని తీరుస్తాడు, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాడు అనేటువంటి సత్యాన్ని నేను తెలియజేస్తాను. చూడండి, స్కూల్లోకి వెళ్తే, కాలేజీకి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, పిల్లల గురించి చెప్తారు. అమ్మా, మీ పిల్లల పట్ల కొంచెం గురి కలిగి ఉండు, ఒక లక్ష్యం కలిగి ఉండు, ఒక శ్రద్ధ కలిగి ఉండు అంటారు. ఎందుకు? పిల్లలు తప్పిపోతారేమో అని. అందుకనే ఇర్మియా కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, ప్రజల పట్ల నువ్వు లక్ష్యం కలిగి, నీ పట్ల నేను లక్ష్యం కలిగి ఉంటాను. అంతేకాదు కానీ ఇశ్రాయేలు ప్రజల పట్ల నేను కూడా లక్ష్యం కలిగి ఉంటాను అనేటువంటి శ్రద్ధ, గురి అనేటువంటి ఆ మాటలు మనము ఒకసారి చూడవలసిన వారు అన్నాడు. చూడండి, ఫోటో తీసారనుకో, కెమెరా ఫోటో తీసేటప్పుడు ఆ కెమెరా తీసి ఆ ఫోటో వస్తే ఏం చేస్తాడు? కెమెరా తీసి ఆయన ఏం చేస్తాడు? ఆ ఉన్న వాళ్ళందరినీ ఇలా తీయాలి, ఫోటో తీయాలి. ఫోటో ఇలా తీసినప్పుడు ఏమవుతుంది? మనం అతను నా గురి అంతా ఒకరి మీదే ఉంటుంది, ఎవరో ఒకరి మీద ఉంటుంది. ఆయన తీయాలనుకుంటాడు, తీస్తూ ఉంటాడు. కానీ పక్కన నేనేం చేస్తాను? ఇలా చదువుకుంటాను. కానీ గురి ఎవరి మీద ఉంది? ఎవరో ఒక వ్యక్తి మీద ఉంటుంది అన్నమాట. దేవుని గురి కూడా అంతే. దేవుని గురి కూడా ఆయన యొక్క గురిని కలిగి, ఆయన యొక్క ఆ చూపు మన మీద ఉంటే, ఆయన బందృష్టి మన మీద ఉంటే, అన్ని విషయంలో నువ్వు అభివృద్ధి చెందుతావు. అప్పుడు ఎవరి మీద అయితే ఆ గురి నా మీద ఉంచి ప్రభు అని ఆ ఫోటో తీసేటటువంటి వ్యక్తి ఏ రీతిగా ఒక గురి కలిగి ఉండి ఆదుకున్న వ్యక్తినే ఆ ఉన్నతమైన స్థాయిలో చేస్తాడు. ఆ పక్కన ఉన్నటువంటి నేను అంత మాత్రం బాగోను. కానీ ఎవరిని దేవుడు అనుకుంటాడు వారి పట్ల మేలుకైనను కీడుకైనను దేవుడు నీ ఎడల ఉంటాడు. నిర్మకాండంలో ఒక మాటను మనం చదువుకుందాము. 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాగా దేవుడు వారు మూలుగును విని, అబ్రహాము దేవుడు ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు అది లెక్క, అదే మనకు కావాల్సింది. దేవుడు వారి యందు లక్ష్యపెట్టాడు. ఎవడైతే మూలం పెడతారో వారు ఉన్నటువంటి కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని, వేదనను దేవుడు తెలియజేస్తాడు. దేవుడు వింటున్నాడు నేను చేసేటటువంటి ప్రార్థన. అది ఆ మాట అంటున్నాడు. ఎంత చక్కగా రాశాడు, దేవుడు లక్ష్యం ఉంచెను. కాబట్టి మీ అవసరం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవునికి తెలియచేసేవాడు. వారి మూలుగులు అంటే విజ్ఞాపనలు, వారి మూలుగులు అంటే అందలాపు, వారి మూలుగులు అంటే ప్రార్థన, వారి మూలుగులు అంటే సమస్తమైనటువంటి దుఃఖమైన, కన్నీళ్ళైనా, వేదనైనా, సమస్యలైనా ఏమైనప్పటికీ వాటన్నిటినీ వారి హృదయంలో కలిగి కృంగిపోతున్నారు. ఆ కృంగిపోయేటటువంటి విధానాన్ని దేవుడు లక్ష్యం ఉంచుతాడు. ఒక అవసరం ప్రతి వారికి ఉండదు, ఏదో ఒక అవసరత. అదే మూలుగు, అదే బాధ, అదే కన్నీళ్ళు. ఎవరికి అవసరం లేని వారు ఉండరు. ఎవరికి కూడా ఒక యవనస్తులు ఉన్నారంటూ వివాహం చేయించుకోవాలనుకుంటాడు. చదివి ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఉద్యోగం కావాలి. ప్రతి వారి మూలుగని ఎందుకు పడి ఏడ్చాడు, ఎందుకు పడి కన్నీళ్ళు గడిచాడు, అయ్యో ఎందుకు వచ్చింది అనుకోవడం కాదండి. ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి సమస్యను చూసి దేవుడు వారి యందు లక్ష్యముంచెను. కఠినమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. ఆ 5 జనం ఏ బానిసత్వం వాళ్ళు? మా కఠినమైన బానిసత్వం. ఎనప గొలుపులో వారు ఉన్నారు. ఇలాంటి స్థితిలో నుండి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. అంటాడు యోసేపు అంటాడు, చచ్చిపోయాడు, ఎప్పటికైనా మిమ్మల్ని దేవుడు కనాన్ దేశం దేవుస్తాడని చచ్చిపోయాడు. వీళ్ళందరూ అంట తీసుకెళ్లి పెట్టిలో పెట్టేశారు. ఆ పెట్టిలో పెట్టగా ఎముకలు ఉన్నాయట. ఒక మాట చెప్పాడు, ఈ ఎముకలను మాత్రము ఐగుప్తు దేశంలో వదిలిపెట్టకండి, మీతో పాటు నన్ను కూడా ఎక్కడ తీసుకెళ్తే కనాన్ దేశం తీసుకెళ్ళాలి.
నా పెట్టులో ఉన్నటువంటి ఎముకలను మీరు తోడుకొని ఎంతో ఆనందంతో ఒక్క దినము వెళ్ళవలసినటువంటి గడియ ఉన్నది. ఎందుకంటే దేవుడు మీ మీద లక్ష్యం ఉంచేటటువంటి దేవుడు అనేటువంటి ఆ మాటను నేను మీ కొరకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మనం చూస్తే ఇంకా ఈ దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే దేవుడిని అంగీకరించాలి. ప్రసంగం అంటాడు అన్నమాట. ప్రసంగం దుర్దినములు వచ్చేస్తాయి, కష్టతరమైన దినములు వస్తాయి. ఎందుకు? దేవుడు మన మీద లక్ష్యాన్ని కట్టుకున్న పక్కకు తొలిగాడు అనుకోండి. లక్ష్యం ఇచ్చాడు కాబట్టి సంతోషంగా ఉన్నాం. ఆయన శ్రద్ధ ఉంచాడు కాబట్టి సంతోషంగా ఉన్నాం. ఆ లక్ష్యాన్ని ఒకసారి ప్రభు తప్పించుకుంటే, తీసేస్తే మన దగ్గర నుండి అన్ని దుర్దినములే కనపడతాయట. అన్ని దుర్దినములే. అందుకనే దుర్దినములు రాకముందే ప్రభువును అంగీకరించడంలో యథార్థత కలిగి, పవిత్రత కలిగి ఎప్పుడూ కూడా జీవించే వారుగా ఉన్నారు. అందుకనే మేలు చేసే దేవుడు, రెండంతల మేలు, అధికమైన మేలు. ఈ రీతిగా తత్వాలమైన వాక్యములు మనమే ఈ దినము కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట, లక్ష్యం ఉంచే దేవుడు. ఆయన లక్ష్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన లక్ష్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఆ బానిసత్వపు జీవితాన్ని పొందుకుంటాం తప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోమనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా నేను బయలుపరుస్తూ ఉన్నాను. అందుకనే దేవుని మాటల్లో నిర్గమకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట కూడా ఆయన తెలియజేసినటువంటి ప్రసంగం ఏమంటాడు? దుర్దినములు రాకముందే ప్రభు యొక్క మనుగడలో నడవడానికి ప్రయత్నించును. కష్టం రాకముందే, దుఃఖం రాకముందే, వేదన రాకముందే. పుట్టినప్పుడు మనిషి ఏం చేస్తాడండి? ఏడుస్తూ పుడతాడు. చచ్చిపోయాక ఏం చేస్తాడంటే 10 మందిని ఏడిపించేసి, ఈ మధ్యలో ఏముంది? అంతర్గత పోరాటం. పుట్టినంటే ఏం చేస్తాడు? అటు తల్లి ఏడిపిస్తాడు, ఇటు వీడు ఏడిస్తాడు. ఏం లేదు, ఆ పుట్టి ఏడ్చి తదుపరి ప్రయాణం పోరాటము, అంతర్గత పోరాటం. ఈ పోరాటం చనిపోవడం కూడా, చనిపోయిన వెంటనే వాడు ఏడ్చేది ఏముంటుంది? ఇంకా 10 మందిని ఏడిపిస్తాడు. అంతా ఏడిపోయి. అందుకనే దేవుడు దుర్దినములు రాకముందే ఇప్పుడు దేవుని యందు నాకు సంతోషం లేదని దేవుడు చెప్పు సంవత్సరం రాకముందే దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన లక్ష్యాన్ని కోరుకో అనుకుంటాం. ఇప్పుడు సంతోషంగానే ఉంటాం. తప్పు చేసినా, బయట చేసినా సంతోషంగానే ఉంటాం. కానీ ఒక దినం ఉంటుంది ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. అన్ని జ్ఞానమే. ఆయన లక్ష్మించాడు. నా అడుగుజాడలను ఆయన లక్ష్మించాడు. నా ప్రవర్తన లక్ష్మించాడు. నా నడవడిని లక్ష్మించాడు. నా మనుగడని లక్ష్మించాడు. నా జీవిత మీద లక్ష్మించాడు. కాబట్టి దేవుడికి అనుకూలంగా నడిచినప్పుడు ఆయన పుస్తకంలో రాయబడి ఉంటుంది. అందుకనే ఆ మాట మనం చేస్తాడు. 6:5 ఐగుప్తీయులు దాసత్వమునకు లోబర్చి ఉన్న ఇశ్రాయేలు మూలుగుని విని నా నిబంధనను జ్ఞాపకం. దేవుడికి నిబంధన ఉంటుంది. దేవుడికి మనకి. కాబట్టి చిన్నోళ్ళేమి, పెద్దోళ్ళేమి, యవనస్తులేమి, మన యొక్క మూలుగులు వినే దేవుడు, మన నడవడికను కనిపెట్టే దేవుడు, మన తీర్థంలను కనిపెట్టే దేవుడు. అందుకనే ఎప్పుడు దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఇదిగో ఈ నడికట్టు వల్ల నా కూడా ఉంటాడు అనేటువంటి సత్యాలు మనం కలిగి ఉన్నాం. ఈ నడికట్టు వల్ల, ఈ అవిసనాలతో తయారు చేసిన ఈ నడికట్టు, ఈ నడుములో కట్టుకో, ఖండించు, బోధించు. శుద్ధి వల్లే, కట్టి వల్లే నువ్వు బోధించని చెప్పి ఇర్మియాను గద్దించాడు. వెళ్ళాడు. ఇదిగో ఈ బాల్యము, ఆ పిండము పెట్టకముందే నేను ఎరిగి ఉన్నాను. వెళ్ళి వారికి కొరకు ప్రార్థన చేయాలి చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుడు నీ పక్షం, ఆయన పందృష్టి నీ మీద ఉన్నదని, ఆయన చూపు నా మీద ఉన్నదని,
ఆయన లక్ష్యం నీ మీద నా మీద ఉన్నది కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నామో అనేటువంటి ఆలోచన కూడా మనం కలిగి ఉండాలి. కలిగి ఉండి దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉండాలి తప్ప అయిష్టమైనటువంటి పాత్రగా మనం ఎందుకు పాడైపోకూడదు. రెండు మాటలు అనేటువంటివి చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ శాశ్వత కాలం ఉండేది దేవుని యొక్క సంఘము. దేవుని రాకడ కొరకు ఉండేది దేవుని సంఘము. దీన్ని పవిత్రపరచవలసినటువంటి బాధ్యత మనందరి వద్దని వాక్యం ఇశ్రాయేలు పాడైన గంపను వచ్చి తెలియజేస్తూ మనకు ఈ దినము ఈ సందేశాన్ని అందిస్తున్నాడు దేవుడు. దాంతో దేవుని బిడ్డ చూడండి, 2వ రాజుల గ్రంథంలో మాట మనం చూస్తే మాట చదవండి 13:23. యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యం ఉంచెను. చూసారా, ఒక నిబంధన ఉన్నది. దేవుని ప్రజలు మీరు, దేవుని ప్రజలు మనము, దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు మనం. ఆయన ప్రజలు కనుక ఎంతో కొంత ఆవించేంత విశ్వాసం ఉండాలి, ఎంతో కొంత ఆవించినంత నిరీక్షణ ఉండాలి. ఆ మూలుగులు ఆయన వినకూడదు, మన మూలుగులను ఆయన వినకూడదు. అది అపవిత్రమైన మూలుగా ఉండకూడదు, అపరిశుద్ధమైన మూలుగా ఉండకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి మూలుగా ఉంటే దేవుడు నీ ఎడల లక్ష్య పెట్టాడు అనేటువంటి సత్యాన్ని వారిని నాశనం చేయవలక ఎప్పటికీ తన సముఖము నుండి వారిని వెళ్ళగొట్టక ఉండేను. ఎప్పటికప్పుడు క్షమిస్తున్నాడు దేవుడు. ఎప్పటికప్పుడు ఆయన కృపను మన జాలి చూపుతున్నాడు. ఎప్పటికప్పుడు ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు దేవుడు. ఆయన కనికరాన్ని మనకు చూపిస్తున్నాడు, ఆయన దయను మనకు చూపిస్తున్నాడు. అందుకనే ఆయన సన్నిధిలో నుండి వెళ్ళగొట్టగా ఉండేనని ఉన్నది ఇక్కడ వాక్యం. వెళ్ళగొట్టగా ఉండే, నా నోటి మాటలు ఏం చెప్తా లేదు, నేను అన్ని బైబిల్ చెప్తున్నాడు. వెళ్ళగొట్టగా దేవుడు, లక్ష్యం ఉంచే దేవుడు. అందుకని ఆయన అంటాడు, ఒకడు మంచి అంజూరపు పంటలు లక్ష్య పెట్టినట్లు నేను మిమ్మలను లక్ష్య పెట్టేదను. ఒక 2 గంపలు తెచ్చాడండి, ఇక్కడ పెట్టాడండి. నీకు ఏ గంప కావాలని మీరు అందరూ అంటారు? మంచి అంటారా, చెడ్డ అంటారా? వీళ్ళకంటే ముందు మీరు వచ్చేస్తారు. మంచియే కాదు, వీళ్ళకంటే ముందు మీరు వచ్చారు. తొందర మాట నిజమే. దేవుని బిడ్డ, ఒకడు మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు నేను మిమ్మును లక్ష్య పెట్టేదను, నిన్ను లక్ష్య పెట్టేదను. కాబట్టి దేవునికి ఇష్టమైన పండుగ మాకు ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాక్యంలో తెలియజేస్తా ఉన్నాను. ఎవరికైనాను ఎన్నికైన వారుగా, ఎంచబడిన వారిగా నేనేమీ పుచ్చుకోలేదు, నాకెంత వారైనను నాకు లక్ష్యం ఉండదు అని పౌలు చెప్తున్నాడు. దేవుడు తప్ప మరెవరు లక్ష్యం ఉంచాడంట పౌలు. దేవుడు తప్ప నేను ఎవరు లక్ష్యం పెట్టను. దేవుడేదో సమస్య. ఈ శాస్త్రులైన వారు, పరిచయులైన, సద్దులైన, ఏరోదీయులైన వారు నన్ను ఎంత చేసినప్పటికీ కూడా నేను దేవుడు తప్ప నేను ఎవరిని లక్ష్యం పెట్టను. చివరికి 1 దంప 40 దంపలు తిని దంపలో పెట్టేశారు. ఒకసారి దారి లేదు పోవడానికి, దారి లేదు పోపం, ఇంటికి పోవడానికి. అందులో కొట్టేసారు, బంధించేసి కొట్టేసి చచ్చిన వాళ్ళ పడి ఉన్నాడు పౌలు. రోగులందరూ కొట్టేశారు, చిన్న కొట్టు వదిలేశారు. వాడు తక్కువ 40 యేసు ప్రభులని కొట్టి, చింత జుబ్బలతో కొట్టి చచ్చిన వాడిలా పడి ఉండి మన ప్రాణంతో ఇంక ప్రాణం పోతున్న సమయంలో దేవుడు లక్ష్యం నుంచి ఒక పనివాడిని తీసుకొచ్చాడు. పనివాడిని తీసుకొచ్చి వచ్చి ఇలా చూసేసరికి పౌలు చనిపోయా అన్నాడు. ఏం చేయాలా? ఆ చనిపోయే స్థితిలో ఉన్న వాడి మీద లక్ష్యం ఇచ్చాడు ఒక పనివాడు. ఆ పక్కనే ఉన్నటువంటి ఇప్పుడు మనం అనుకున్నాం గంపల్లో మంచి పళ్ళు, చెడ్డ పళ్ళు అన్న అలాంటి గంపలు తెచ్చి ఆ గంపలో చచ్చిన మార్గంలో ఉన్నటువంటి పౌలుని పడేసి నెత్తి మీద పెట్టుకుని గోడ నుంచి కింద పడేసి అప్పుడు బ్రతికాడు. మళ్ళా బైబిల్ తీసుకున్నాడు, సువార్త పట్టించుకున్నాడు.
దేవుని యొక్క కుమారుడు అనిపించుకున్నాడు. అవసరమైతే అందుకే అన్నాడైనా, అవసరమైతే దేవుడు లక్ష్య పెట్టేదే నేను ఉంటాను తప్ప మనుషులు లక్ష్య పెట్టినంత మాత్రాన ఏమవుతుంది నాకు అని తెలియజేస్తా ఉన్నాడు. నీ జ్ఞానం మీద లక్ష్యం వచ్చకూడదు, నీ బలం మీద లక్ష్యం వచ్చకూడదు అన్నాడు యోబు. యోబు గారు ప్రతి మాట ఏంటి, నా జ్ఞానం మీద నేను లక్ష్య పెట్టను, నా బలం మీద లక్ష్య పెట్టను, నా రాజ్యం మీద లక్ష్య పెట్టను, నా పిల్లల మీద లక్ష్య పెట్టను, నా ధనం మీద లక్ష్య పెట్టను, నేను దేని మీద లక్ష్య పెట్టను, కానీ నా దేవుడి మీద లక్ష్య పెట్టి నా ప్రాణం పోయినా నిలబడి ఉంటాను. ఎలిపల్లు జోమరు బిల్దతో అనేటువంటి స్నేహితులు వచ్చారు. నేను దేని మీద లక్ష్య పెట్టా, దేవుడి మీద లక్ష్య పెట్టు. శరీరం అంతా పాడైపోయింది, కుళ్ళిపోయింది, గోపుకుంటున్నాను, బూడిది రాసుకుంటున్నాను ఎప్పటికప్పుడు. ఇది తిన్నాను నా జ్ఞానం మీద నాకు లక్ష్యం లేదు. ఈ అమ్మ మీద నాకు, నా దేవుడి మీద నాకు లక్ష్యం ఉన్నది. కాబట్టి ఇవన్నీ నేను ఒక దినం వస్తుంది అప్పుడు నేను పొందుకుంటానని ఆ వాక్యం ద్వారా యోబు ఆ మాటను తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఒక ఆయన వచ్చి అంటాడు, చూడండి మత్తయి 26:22-16 అంటాడు కదా, ఏమంటాడు, వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధించుతున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మొమాటం లేని వాడవని నేను చూసారా. యేసుక్రీస్తుని చూసి అంటున్నాడు ఆయన, నువ్వు ఎవరు లక్ష్య పెట్టను, అయ్యి బాబోయ్ ఎవరు లక్ష్య పెట్టను, నాకు తెలుసు ప్రభువు అంటున్నాడు. ఆయన వచ్చి నీవెవ్వరిని లక్ష్య పెట్టు. 21 ఏమంటాడు, అందుకు ఆయన 22-21 అలాగైతే కైసరును దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాటలు విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిరి, నాణ్యమును తెప్పించాడు. అని అంటాడు, మరి పేసికి మళ్ళా వద్దా, ధనం కాదంటే రాజుగారి డబ్బులు రాజుగారు కట్టాలా, పన్ను కట్టాలా వద్దా, ఇవన్నీ అడిగితే అంటాడు కైసర్ కట్టాలి, దేవుడు కట్టాలి. చూసారా అని ప్రభువే చెప్పాడు. నువ్వు ఆయన ఏదో రకంగా ఇరికించాలి, సిలువకి అప్పగించాలన్న ఆలోచనతో వారి నుండి రకరకాల ప్రశ్నలు, అంతే కదా, నీతిమంతులకే ప్రశ్నలు వస్తాయని కూడా జవాబు చెప్పే శక్తి చాలా పోవచ్చు. వాడేసే ప్రశ్నలు ఎలా ఉన్నాయి చూడండి. రాజు పన్ను కట్టొచ్చా కట్టకూడదా, ఆదివారం మొట్టలో ఎందుకు పడిపోయింది, తీయొచ్చా తీయకూడదా, రేపు పొద్దున వచ్చి తీస్తే అయిపోయింది అలా మాట్లాడతాము. రేపు పొద్దున వచ్చి గుంటలో పడితే ఎందుకు బతుకుంటుందా, గుంటలో పడిపోయింది, నూతన పడిపోయింది, రేపు పొద్దున వచ్చి తీస్తానంటున్నారు వీళ్ళు. ప్రభు అలా కాదు, ఇప్పుడే తీయాలి అంటాడు. అందుకే రూపాయి తెచ్చి ఇంటి మీద బాగుంది, రాజుగారు కైసర్ బాగుంది, ఇంటి మీద ఇలా ఉంది, దేవునికి అని లక్ష్యమించువాడవు. అక్కడ ప్రాముఖ్యమైన మాట మనం ఒక మాటను చూడాలి. ఏమన్నాడు, మొదలుగా నీవు సత్యవంతుడమై దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవరి మాట లక్ష్య పెట్టవని, మొహమాటం లేనివాడు. ఇదా మొహమాటం లేనివాడని ఆయన చెప్పాడు. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని మీద నువ్వు లక్ష్యం దేవుడు నీ మీద లక్ష్యం ఉంచుతాడు. లక్ష్యం ఉంచే దేవుడు ఇది టైటిల్. ఎప్పుడు కూడా మనుషులు లక్ష్య పెట్టు, దేవుని లక్ష్య పెట్టు. దేవుని గొప్ప చెప్తున్నాడు, దేవుని ఆశీర్వాదం చెప్తున్నాడు. దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుని యొక్క కృపా కనికరమును పొందుకుంటాం. దానికి కూడా ఒకసారి అంటాడు కదా, 138 కీర్తనలో అంటాడు, ఏమంటాడు, 138:6 అంటాడు, యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను ఏం చేస్తాడంట, లక్ష్య పెడతాడు. ఆయన దూరము నుండి గర్విష్ఠులను లక్ష్య పెట్టును. ఆయన లక్ష్య పెడతాడు. ఆయన లక్ష్య పెట్టడం ఏంటి, శ్రద్ధగా ఉండడం, గురిగా ఉండడం,
ఎక్కడ పరిగెడతాం పౌలు అంటే అన్నాడు క్రీస్తు యుద్ధం పరిగెడుతున్నాడు. ఎక్కడ నీ లక్ష్యం ఏంటి? చూడండి, బ్యాట్ పట్టుకుని వెళ్ళడనుకో లక్ష్యం ఏంటి? వచ్చేలా. కబడ్డీకి వెళ్ళాడు అనుకోండి, వచ్చేలా నెగ్గాలి. వాలీబాల్కి వెళ్ళాడు, నెగ్గాలి. పరుగు పందానికి నెగ్గాలి. లక్ష్యము, శ్రద్ధ, గురి, దాని అర్థాలు. కాబట్టి దేవుని మన లక్ష్యం ఏంటంటే దేవుని దేవుని కలిగి ఉండుట. మన లక్ష్యం ఏంటంటే దేవుని కృపను పొందుట, దేవుని ఆశీర్వాదం పొందుట. మన లక్ష్యం ఏంటంటే సిలువలో ఉన్న యేసుక్రీస్తుని చూచుట, ఆయన నేర్పిన 7 మాటలకు మనం లోబడి జీవించుట, ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటా, ఆయన అడుగుజాడలో నడుచుడే మన లక్ష్యం. కనుక ఆయన చెప్తున్నటువంటి మాట, ఆ మాట మనం చూస్తే యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను కూడా లక్ష్య పెట్టును. ఎరుగునే ఉంది, ఎరుగడం లక్ష్య పెట్టడం సుమారుగా చూసారా. కనుక మనం కూడా ఒకసారి సమూయేలు వచ్చాడు చూడండి. ఒకసారి సమూయేలు గ్రంథములో మనం చూస్తే సమూయేలు వచ్చాడు, వచ్చి ఎక్కడది మొదటి 2 సమూయేలు గ్రంథము సమూయేలు 16:12 7 దగ్గర. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగున సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులను లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఎన్నిసార్లు లక్ష్యము లక్ష్యము లక్ష్యమని ఉందో అక్కడ, అది మర్చిపోయారు మేము. చాలా సార్లు 5-6 సార్లు చూసుకోవాలి. దేవుడు లక్ష్య పెట్టును అని ఉంది అక్కడ. ఎవరంట? సమూయేలు వెళ్ళాడట, ఇంటికి వెళ్ళాడట. ఎవరింటికి? యెషయి ఇంటికి వెళ్ళాడు. యెషయి ఇంటికి వెళ్ళి, యెషయి ఎవరండి? దావీదు తండ్రి. నజావేతు ఎవరండి? దావీదు తల్లి. వెరీ గుడ్. దావీదు తల్లి ఇంటికి వచ్చాడు సమూయేలు ప్రవక్త వచ్చి ఇలా చూసేసరికి దేవుడు చెప్పాడు, పలానా చోటుకెళ్ళు, తర్వాత రాత్రి నేను ఎందుకు చేస్తాను అక్కడ కనపడతాడు అని చెప్పి వెళ్ళేసరికంట దావీదంట ఇలా కనపడతాడు. కనపడేసరికి ఈయన ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి అసలు మనిషినా? ఇంత స్వరూపం కలిగి ఉన్నాడు, అంత మంచి మాటలు రాయబడ్డాయి అక్కడ. చూడండి ఒకసారి 12 అతని అందాన్ని చూద్దాం. దావీదు యొక్క అందాన్ని. అతడు ఎర్రని వాడును, అతడు చక్కని నేత్రములు గలవాడును, అతడు చూచుటకు సుందరమైన వాడును అని ఉండేను. అతడు రాగానే అది ఈ సమయంలో కంగారు చెప్తే, ఏంటి బాబోయ్ ఇంత చక్కగా ఉన్నాడు, ఇంత సౌందర్యం, యుద్ధం చేస్తాడైనా అందమైన వాళ్ళు యుద్ధం చేయలేరు మాట. కానీ ఇక్కడ ఏమంటాడు? అతను చక్కని వాడు అంటే, అతడు ఎంతో ఎర్రని వాడు, ఎంతో చక్కని వాడు, ఎంతో మంచి నేత్రములు కలిగిన వాడు, చూచడానికి ఎంతో సుందరమైన వాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, తను అభిషేకించు, ఇతడే రాదు సౌలు తర్వాత. అంటే దేవుడు ఎవరి ఎడల లక్ష్యం కలిగి ఉన్నాడు? దావీదు ఎడల లక్ష్యం కలిగి ఉన్నాడు.
ఎవరి లక్ష్యాన్ని కొట్టివేశాడు? చెప్పాలి కృష్ణ. ఎవరి లక్ష్యము కొట్టివేశాడు? చెప్పాలి కృష్ణ. ఎవరి లక్ష్యమును కొట్టివేశాడు? సౌలు లక్ష్యాన్ని కొట్టివేసి దావీదు మీద లక్ష్యం ఇచ్చాడు అని చెప్పాలి. మీరు ఎలా చెప్పాలి? అలా చెప్పాలి. అంతేగాని అలాగా మరేమో ఏంటది ఎక్కడ లేదు అక్కడ ప్రజలు తెచ్చేస్తున్నారు. అందుకని ఇక్కడ ప్రశ్నలు వదిలేస్తున్నారు అన్నమాట. స్తోత్రం. అయితే ఏమన్నాడు? సౌలు మీద లక్ష్యాన్ని తీసివేసి దావీదు మీద లక్ష్యాన్ని ఉంచాడు. దేవుడు లక్ష్యం ఉంచి కోరుకున్నవాడు ఇతగాడే. ఇది ఎలాంటి వాడంటే సౌందర్యవంతుడు, చూచుటకు ఎంతో ఎత్తైన వాడు. ఆశ్చర్యపోతా ఉన్నాడు. మళ్ళీ ఇంకా 2-3 16 వచనంలో సితార చమత్కారంతో వాయించేవాడంట. అతనిలో ఉన్నటువంటి గుణాలు రాశాడు. చూడండి 16 వచనంలో చమత్కారముగా వాయించేవాడు. 18 వచనం రండి. శూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపశి, యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. దావీదు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దావీదు యొక్క సౌందర్యాన్ని గురించి, సౌందర్యం పట్ల లక్ష్యం ఇచ్చాడు దేవుడు. అపురూపమైన వాడు, సౌందర్యవంతుడు, రూపశి. అక్కడ అన్ని ఆ వాక్యాలు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ 16 వాక్యము, 18 వాక్యము, కిందకి వెళ్ళిపోతే మనం 12 వచనం నుంచి మొదలుకొని ఇలాంటి వాడే దేవుడికి ఇష్టమైన వాడు. ఆయన అలాంటి వారి ఎడల లక్ష్యం ఉంచుతాడని ఈ వాక్యం యొక్క సారాంశం. కనుక దేవుడు లక్ష్యం ఉంచాలంటే కొన్ని తలంతులు ఉండాలి నీకు. ఈ శారీరకమైన తలంతులు కాదు. దాని గురించి ఏం మాట్లాడతాడు? ఆత్మీయత గురించి మాట్లాడతాడు. ఆత్మీయత శరీర సౌందర్యము కాదు, గుణంలో ఉన్నటువంటి సౌందర్యం కాదు. ఆత్మీయ సౌందర్యాన్ని గురించి మాట్లాడతాడు. ఎవరు మాట్లాడాడు? అతని ఎర్రని వాడును, అతని చక్కని నేత్రములు గలవాడును, అతని చూచుటకు ఎంతో సౌందర్యవంతుడును, అతడే నేను కోరుకున్నవాడు, చమత్కారంగా సితార వాయించువాడు, చమత్కారంగా యుద్ధం చేయవాడు, శూరుడు, నేర్పరి, రూపసి. దేవునికి ఇష్టమైన వారు ఈ రీతిగా ఉంటారు. ఈ ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉండాలి తప్ప ఈ శారీరకమైన సౌందర్యం కాదు. చూసి ఈ సమూయేలు ఆశ్చర్యపోతాడు. అయ్యో ఇలాంటి వాళ్ళ మీద ఎట్టాడు ఆ లక్ష్యము? ఎంత గొప్పడు ఆ దావీదు! ఎవరు ఊహించినటువంటి రాజు చేస్తున్నాడే అని లక్ష్యం ఉంచి దావీదుని అక్కడ ఒకసారి పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేసేగా రెహమాన్ గురించి, రెహమాన్ కింగు అని ప్రసంగం చేస్తాడు. రెహమాన్ ఎవరు? దావీదు తండ్రి పేరేంటి? యెషై. మరి దావీదు కొడుకు పేరేంటి? సొలొమోను కొడుకు ఏంటి? కింగు రెహబాముతో యెరోబాము అని కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ మంచి పాటగాళ్ళు, మంచి యుద్ధ సూర్యులు. ఇప్పుడు వెనక్కెళ్దాం. రెహబాము తండ్రి పేరు ఏమిటి? సొలొమోను తండ్రి పేరు ఏమిటి? దావీదు తండ్రి పేరు ఏమిటి? యెషై తండ్రి పేరు బోయజు. అలా అయిపోయింది. ఏమంటే అలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా ఆదికాండం దాకా అబ్రహాం దాకా వెళ్ళిపోతుంది. కనుక ఈ యొక్క ఎవరు చెప్తాడు? రెహబాము కింగ్. అంటే రెహబాము కింగ్ అని చెప్తున్నాడు. అని చెప్పాడు. అర్థమైనా ప్రసంగం అంటే ఎలా ఉంటుంది అని అంతా చెప్పేసాక ఒక ఆవిడ ఎంత పిలిచి, ఏంటమ్మా నేను చెప్పింది? రెహబాము బొంగని చెప్పు అన్నాడంట. ఏంటి పెంగు పోయింది, బొంగు వచ్చింది. రెహబాము బొంగు అన్నదంట కూర్చున్నాడు. ఎంత
అన్నారు, గంట నుంచి ప్రసంగం చేశానమ్మా, గంటన్నర చేశాను, గంటవా ఆయన గురించి నీకు ఏం తెలుసు అని. కాబట్టి దేవుడు ఇట్లా ఒకసారి అర్థం అవ్వకపోతే అలాగే ఉంటుంది, మనకి అర్థమైంది అనుకోండి దేవుని వాక్యం ఎంతో మాదిరిగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తాం. ఇంకా 5 నిమిషాలు 3 నిమిషాలు ఉంది. ఈ 3 నిమిషాల్లో ఒక్క మాట చదువుకుని ముగిస్తాను. హేబేలు లక్ష్యం ఇచ్చాను. హేబేలు 4:4 హేబేలు 4:4 తీయండి. అర్థమైందనుకుంటున్నాను. హేబేలు కూడా తన మందలో తొలిసూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను అది అదేనా లక్ష్య పెట్టుట, లక్ష్య పెట్టకుండుట. అతని అర్పణ ఎంత గొప్పదండి. దేవుని సన్నిధికి పవిత్రమైన హృదయాన్ని తెచ్చాడు, పరిశుద్ధమైన మనసును తెచ్చాడు. కాబట్టి హేబేలు యొక్క ఆ పాలకం తీసుకుని దేవుడు లక్ష్య పెట్టేటటువంటి ఆ పాలక మీద దేవుడి చూపు ఉన్నది, దేవుడి యొక్క ఆశీర్వాదం ఉన్నది, దేవుడి యొక్క సమస్తము కూడా ఈ హేబేలు తెచ్చినటువంటి దాని మీద. కయీను యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదని వాక్యం ఉన్నది. మనం కూడా దేవుని దగ్గర నీ హృదయాన్ని శ్రేష్టమైనటువంటి తలాంతులు కలిగిన దానిగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. అందుకోసం మనం ఏం చేయాలంట? ఎఫెసీ పత్రికలో అంటాడు, ప్రాచీన స్వభావం తీసివేసి నూతన స్వభావం ధరించుకోండి బాబు. అయ్యా పౌలు అంటాడు అన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించిన గలవారమై దేవుని పని అయి ఉన్నాం. మనం దేవుని పని అంటే దేవుడు చూస్తాడు. ఉదాహరణకి మీరు చేశారు ఏంటండి? ఏం చేశారు? వచ్చేటప్పుడు వంట చేశారు, కూర వండేశారు, అన్నం వండేశారు. ఇప్పుడు మన లక్ష్యం ఎక్కడుంది? మీరు తయారు చేసిన వంట మీద ఉన్నది. ఆదివారం అయితే ప్రార్థన అయిన తర్వాత, ఆదివారం కాకపోతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ లక్ష్యము వంట మీద. నిన్ను నన్ను యేసు వంట వలె తయారు చేశాడు. పాడిచ్చాడు, చేతులిచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, నోరిచ్చాడు, అన్ని ఇచ్చాడు. చేసిన ఈ రూపం మీద ఆయన పని అయి ఉన్నాము. మీరు వంటలా ఉన్నారు, దేవుని పని మనమై ఉన్నాము. అందుకే నూతన స్వభావము, ప్రాచీన స్వభావం. ఎఫెసీ 4:22 కావున మీరు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని రెహమాన్ కింగ్ అలా ఉండకూడదు. కాబట్టి నూతన సృష్టిగా ఉండాలి, ప్రాచీన స్వభావం వదలాలి, నవీన స్వభావం. అక్కడ 24లోనే 4:24 చూడండి ఒకసారి. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న యెడల నూతన సృష్టి. ఎవడైనను. కాబట్టి మనము దేవుని యందు లక్ష్యం ఉంచాలి, దేవుడు మన యందు లక్ష్యం ఇస్తాడు. ఆ లోకస్వార్తలో మనం చదువుకున్న వాక్యంలో సారికి మాటికి వచ్చిందంట ఆ స్త్రీ. అయ్యా ఆమె నన్ను ఎలా అంది, అతగాడు నన్ను ఎలా అన్నాడు, న్యాయం తీర్చు. ఆమె మీద లక్ష్యం ఉంచాడు ఆ అధిపతి. లక్ష్యం వచ్చి న్యాయాన్ని తీర్చి న్యాయాధిపతిగా దేవుడు ఉన్నాడు కనుక నీ ఎడల లక్ష్యం ఉంచుతాడు, నా ఎడల లక్ష్యం ఉంచుతాడు, మన అందరి ఎడల లక్ష్యం వచ్చి ఆయన కృపా కార్యక్రమంలో నీ మీద నా మీద ఉంచుతాడు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తూ, లక్ష్యం ఉంచే చెప్పండి దేవుడు, లక్ష్యం ఉంచే దేవుడు.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు మాత్రం అనుగ్రహించుగాక. ఆమేన్.